హాయ్ అండి. నా నేను మీ లక్ష్మిని. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మీ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు ప్రసాదంగా నేను చింతపండుతో పులిహోర చేద్దాం అనుకుంటున్నాను. స్వామివారికి ప్రసాదం పెట్టడానికి. దానికి కావలసిన పదార్థాలన్నీ ఒకటి చెప్తాను మీకు. కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, జీడిపప్పు, జీలకర్ర వేసి ఇవి దోరగా వేయించుకోవాలండి ముందు. ఆ తర్వాత చింతపండు పులుసు తీసుకుని అది కూడా ఈ తాలింపులు వేసుకుని బాగా మరిగించుకుని నూనె పైకి వచ్చే వరకు దగ్గరకంట ఉడకబెట్టుకుని దించుకోవాలి. తర్వాత మనం రైసులో కొంచెం కరివేపాకు వేసి వండితే కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి రైస్లో కరివేపాకు వేసి